తిరుపతి తొక్కిసలాటలో అంతమంది చనిపోవడం మీద పాలనా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తున్న వేళ, కనీసం క్షేత్రస్థాయి పరిశీలన కూడా చేయకుండా అక్కడి పాలకులు ఎవరైతే ఉంటారో పాలక మండలి కంప్లీట్‌గా వాళ్ళు నిద్రపోయి ప్రేక్షకులను భక్తులను శాశ్వత నిద్రలోకి వాళ్ళ అలసత్వం తోసేసిన వేళ, వాళ్ళ చేతగానితనం తోసేసిన వేళ, దేశవ్యాప్తంగా వీళ్ళు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న వేళ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తిరుపతిలో పర్యటించబోతూ ఉన్నారు. ఉదయం 11 గంటలకు ఉండవల్లిలోని తన నివాసంలో ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకొని, అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతికి చేరుకొని, క్షతగాత్రులను ఆసుపత్రికి వెళ్లి పరిశీలించి, ఆ తర్వాత టీటీడీ చైర్మన్‌తోనూ, ఈవోతోనూ, అదనపు ఈవో వెంకయ్య చౌదరి వీళ్ళందరితోనూ ఒక సమీక్ష సమావేశాన్ని జరపబోతున్నారు. అండ్ దీనికి బాధ్యులుగా ఎవరిని తేలుస్తారు? ఎవరిని బలిపశువులు చేస్తారు? జెన్యూన్‌గా చర్యలు తీసుకుంటారా? లేకపోతే ముఖ్యులను కాపాడుకొని ఎవరినొకరిని బలిపశువులను చేస్తారా అని ముఖ్యమంత్రి గారి పర్యటన, ఆ తర్వాత సమీక్ష, ప్రభుత్వానికి అందే నివేదికలు, తీసుకోబోయే నిర్ణయాల చుట్టూ ఒక పెద్ద చర్చ అయితే జరుగుతూ ఉంది. సో సాయంత్రం 3:30 గంటల వరకు ముఖ్యమంత్రి గారు తిరుపతి, తిరుమల పర్యటనలోనే ఉండబోతూ ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కి, అక్కడి నుంచి మళ్ళీ హెలికాప్టర్‌లో ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకోబోతూ ఉన్నారు. ఏమాత్రం చర్యలు తీసుకోలేదు. ఏమాత్రం కూడా శ్రద్ధ కనపరచలేదు. భక్తులను అదేదో గోడౌన్‌లో ఏసేసినట్లు, భక్తులను ఒక గొర్రెల్లాగా ఎక్కడో తోసేసినట్లు, లేకుండా, తిండి పెట్టకుండా, పరిశీలన లేకుండా, మానిటరింగ్ లేకుండా, జాగ్రత్తగా లేకుండా అంతమంది మరణానికి కారణమయ్యారు. తిరుమల తిరుపతి చరిత్రలో ఒక మర్చిపోలేని ఒక విషాద గాథను మిగిల్చారు. దీనికి బాధ్యులుగా ప్రభుత్వం ఎవరిని చేయబోతుంది? ఎవరి మీద చర్యలు తీసుకోబోతుంది అన్నది ముఖ్యమంత్రి గారి పర్యటన ముగిసిన తర్వాత క్లారిటీ వస్తుందేమో చూడాలి.